రాజశేఖర్. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా మిడ్జిల్ మండలం కంచన్పల్లి మరియు రాణిపేటలో చెరువుల్లో అక్రమంగా నల్లమట్టిని తరలిస్తున్న మాఫియా ఒకటి తయారైందని చెప్పొచ్చు. అయితే ఈ మిడ్జిల్ మండలం ఇప్పటికే డ్రాట్ మండలంగా ఉంది. అయితే గతంలో కూడా ఇక్కడ ఇసుక మాఫియా తర్వాత కూడా ఉండేది. అయితే ఈ నేపథ్యంలోనే నల్లమట్టి మాఫియా కూడా ఈ మధ్యలోనే తయారైందని చెప్పొచ్చు. అయితే ఈ ప్రధానంగా ఈ చెరువులను ఈ గ్రామాల్లో ఉండే చెరువులను బేస్ చేసుకొని ఈ చెరువుల నుంచి రిజర్వాయర్ల పేరిట మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ మట్టి మాఫియా ఎవరైతే ఈ మట్టి మాఫియాకు సహకరిస్తున్నారో అటు రాజకీయ నాయకులు గాని, అటు లోకల్ ఉండే చిన్న చితక రాజకీయ నాయకులు కూడా అండతో వీళ్ళు పేటరేగుతున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మట్టి మాఫియా ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళని నేరుగా డైరెక్ట్ గా బెదిరింపులకు దిగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఒండ్రు మట్టిని ఒక దగ్గర నిల్వ చేసి రాత్రిళ్ళు ఇటుక బట్టీలకు అమ్మి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నట్టు కూడా మనకు ఆరోపణలు మనకు ఫిర్యాదులు అందుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే మట్టి మాఫియాను కొంతమంది గ్రామస్తులు నిలదీయగా తమకు అనుమతులు ఉన్నాయంటూ ఆ రిజర్వాయర్లకు ఈ మట్టిని తరలిస్తున్నామంటూ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన గ్రామస్తులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పరిస్థితి. అయితే ఈ ఈ చెరువుల్లో అంటే అనుమతుల పేరిట ఈ చెరువుల్లో భారీ ఎత్తున గుంతలు తవ్వి నల్లమట్టి తరిస్తూ సొమ్ము చేసుకున్న అటు అధికారులు గాని, ఇటు సంబంధిత శాఖ గాని చేతులెత్తేసినటువంటి పరిస్థితి. అయితే ప్రజలు ఆరోపిస్తున్నది ఏంటంటే వీళ్ళంతా మూకుమ్మడిగా ఒక్కటై దండుకుంటున్న అట్లు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులు కూడా స్పందించి ఈ మట్టి మాఫియాను నియంత్రించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రకృతి వనంలో భాగమైనటువంటి మట్టి మాఫియాకు ప్రధానంగా ఎవరు కారణం అని తెలుస్తుంది? ఎవరు కనుసన్నల్లో ఈ మాఫియా చేస్తున్నారనేది ఏమైనా సమాచారం ఉందా? అయితే ఇప్పటి వరకు అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంత నేతలు అంటే చిన్న చిత్తగా నేతలు గ్రామ స్థాయి నేతలు వీరికి అండదండలుగా ఉన్నట్టు మనకు తెలుస్తా ఆరోపితే వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు తర్వాత గ్రామ పంచాయతీల కొంత అభివృద్ధి కోసం పేరిట కొంత అమౌంట్ ఇచ్చి భారీగా ఈ మట్టిని తరలిస్తున్నట్టయితే మనకు ప్రాథమికంగా తెలుస్తా ఉంది. అయితే అది కొన్ని గ్రామాలకు సంబంధించి అది నడుస్తా ఉంది. మిగతా గ్రామస్తులు మాత్రం ఈ చెరువుల్లో మట్టి అధికంగా అంటే నిబంధనలకు వ్యతిరేకంగా ఈ మట్టిని తవ్వుకెళ్లడంతో గ్రామస్తులు అక్కడక్కడ ఈ వాహనం అడ్డుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే వీటికి ప్రధానంగా అధికార పార్టీతో పాటు అధికారులు కూడా కొంత సహకరిస్తున్నట్టు అయితే మనకు తెలుస్తా ఉంది. రాష్ట్రం స్థానికులు ఏమైనా ఫిర్యాదు చేశారా? దీన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి అడ్డుకట్ట వేసే ప్రయత్నం సంఘటితంగా ఏమైనా జరిగే ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? అయితే తాజాగా ఈ రోజు మిడిల్ తహసీల్దార్ ఈ ఆరోపణల నేపథ్యంలోనే కొన్ని బండ్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ అయితే పెట్టినట్టు మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇది ఈ 1-2 రోజులు తప్ప మళ్ళీ తర్వాత ఈ మట్టి మాఫియా మళ్ళీ చెలరేగిపోతుందన్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనికి శాశ్వత పరిష్కారంగా జిల్లా కలెక్టర్ స్పందించి జిల్లాధికారులు స్పందించి ఈ మట్టి మాఫియాను నియంత్రించాల్సిన అవసరం ఉంది. అయితే